ముగ్గురు ముఖ్యమంత్రులు కాసేపట్లో తిరుపతికి చేరుకోనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్లు రాబోతున్నారు. తిరుపతిలో జరగబోతున్నటువంటి 2వ ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో ప్రోగ్రామ్ కి ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా హాజరు కాబోతున్నారు. ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సమావేశం 3 రోజుల పాటు జరగబోతుంది. ఈ 3 రోజులు నిపుణుల నేతృత్వంలో దేవాలయాలపై చర్చలు, ప్రదర్శనలు, వర్క్షాప్లు జరగనున్నాయి. 58 దేశాలలోని 1581 దేవాలయాలను ఒకే వేదికపై అనుసంధానించడం, సస్టైనబిలిటీ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, టెంపుల్స్ గవర్నర్ అండ్ కంప్లైన్స్, టెంపుల్ ఎకానమీ, స్మార్ట్ టెంపుల్ సొల్యూషన్స్ వంటి అంశాలపై ఈ 3 రోజుల పాటు కూడా చర్చ జరగబోతోంది. ముగ్గురు ముఖ్యమంత్రులు కాసేపట్లో తిరుపతికి చేరుకోబోతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్లు రాబోతున్నారు. తిరుపతిలో జరగనున్న 2వ ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో ప్రారంభోత్సవానికి ముగ్గురు కూడా రాబోతున్నారు. ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సమావేశం 3 రోజుల పాటు జరగబోతోంది. ఈ 3 రోజులు నిపుణుల నేతృత్వంలో దేవాలయాలకు సంబంధించి సమావేశాలు కావచ్చు, ప్రదర్శనలు కావచ్చు, వర్క్షాపులు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. 58 దేశాలలో 1581 దేవాలయాలను ఒకే వేదికపై అనుసంధానించడం, సస్టైనబిలిటీ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, టెంపుల్ గవర్నెన్స్ అండ్ కంప్లైన్స్, టెంపుల్ ఎకానమీ, స్మార్ట్ టెంపుల్ సొల్యూషన్స్ వంటి అంశాలపై ఈ 3 రోజుల పాటు కూడా చర్చ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఈ 3 రోజుల పాటు జరిగే సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. వర్మ. ఆశా, ఈ రోజు తిరుపతిలో అంతర్జాతీయ దేవాలయాల సదస్సు జరగనుంది. సనాతన ధర్మం, ధార్మిక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అంత్యోదయ ప్రతిష్టాన్ అనే సంస్థ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇది తిరుపతిలోని ఆశా కన్వెన్సింగ్ హాల్లో ఈ రోజు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఈ రోజు ముగ్గురు ముఖ్యమంత్రులతో పాటు అలాగే ఒక గవర్నర్ కూడా హాజరు కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు గోవా సీఎం ప్రమోద్ సావంత్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు అలాగే కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ వీళ్ళు కూడా ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ అంతర్జాతీయ దేవాలయాల సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ సీఎం ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారు. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా ఈ రోజు మధ్యాహ్నం ఉండవల్లి నుంచి కూడా తిరుపతికి చేరుకోనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటల వరకు కూడా చంద్రబాబు ఈ సదస్సుకు సంబంధించి కూడా ప్రారంభం, తర్వాత ఉపన్యాసం, తర్వాత తిరుగు ప్రయాణం 6 గంటల పైన ఆయన తిరుగు ప్రయాణం అవుతారు. ఇక 3 రోజుల పాటు తిరుపతి వేదికగా ఈ అంతర్జాతీయ సదస్సు జరగనుంది. 58 దేశాల్లోని 1581 ఆలయాలకు సంబంధించిన ప్రతినిధులు హాజరవుతారని చెప్పి కూడా నిర్వాహకులు చెప్తున్నారు. 111 మంది ఆధ్యాత్మిక వేత్తలు, అలాగే 60కి పైగా స్టాల్స్, 15 వర్క్ షాపులు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఆలయాల నిర్వహణకు సంబంధించి కొత్త విధానాలను అన్వేషించడం, అలాగే ఉత్తమ పద్ధతుల్లో ఈ నిర్వహణ ఉండాలని చూడటం, అలాగే దాని ఆలయాల చుట్టూ ఏదైతే పర్యావరణ ఈకో సిస్టమ్ ఉంటుందో దానికి సంబంధించి కూడా చర్చించనున్నారు. అలాగే ఆలయాలకు సంబంధించి కార్యక్రమాల డిజిటలైజేషన్, అలాగే ఆలయాలకు సంబంధించి స్వయం ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం, ఇలాంటి అనేక విషయాలపైన కూడా ఈ సదస్సులో చర్చ ఈ 3 రోజుల పాటు జరుగుతుందని చెప్పి కూడా నిర్వాహకులు చెప్తున్నారు. ముఖ్యమంత్రులతో పాటు గవర్నర్ కూడా హాజరు కానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఈ సదస్సు ఆవరణలో ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ రోజు సాయంత్రం 4 గంటల పాటు 4 గంటలకు ఈ సదస్సు ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు ఈ ఆలయాలకు సంబంధించి కూడా విస్తృత స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరగనున్నట్టుగా కూడా నిర్వాహకులు తెలియజేస్తున్నారు. ఆశ.